పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వేములవాడ టెంపుల్ సంఘటనపై తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆరా. రిజిస్టర్ నాయక్ పై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోం కైలాస్ నాయక్. ఇందిరమ్మ ఇండ్లు భూభారతి అమలుపై గవర్నర్కు వివరించిన మంత్రి పొంగులేటి. తను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. వరంగల్లో అందాల భామలు వస్తున్నారని రోడ్డు ప్రక్కన షాపులను తొలగించిన అధికారులు. జూబ్లీహిల్స్ లో కారుతో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హల్చల్. ఇక వివరాల్లోకి వెళ్తే మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలకు వివిధ దేశాల సుందరీమణులు తెలంగాణలోని హైదరాబాద్కు వచ్చిన తరుణంలో హైదరాబాద్లో ప్రాచుర్యం పొందిన చార్మినార్ను చూడడానికి రావడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలలో సందడి నెలకొంది. చార్మినార్ అందాలు చుట్టుపక్కల ప్రాంతాలను సుందరీమణులు తమ సెల్ ఫోన్లలో బంధించుకున్నారు. చార్మినార్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై 109 దేశాల మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ గ్రూప్ ఫోటోలకు ప్రత్యేక పోజులను ఇచ్చారు. రాయలసీమ యూనివర్సిటీ వివాదంపై బీసీ భవనంలో కుల సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. అయితే రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వహిస్తున్న నాయక్ అనే అక్రమాలకు పాల్పడుతున్నారని ఒకవైపు డిగ్రీ కళాశాలలకు అనుమతులు ఇస్తూ మరోవైపు భూములు అక్రమాలకు సహకరించాలని పట్నం రాజేశ్వరి ఆరోపిస్తుండగా వెంటనే కైలాస్ నాయక్ జోక్యం చేసుకుని నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని, అతను అప్పు చేస్తే మన మధ్యలో కూర్చోబెట్టి విషయాలు తెలుసుకుందామని, అంతే తప్ప అతనిపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించమని కైలాస్ నాయక్ తెలిపారు. వాయిస్ ఇవ్వడానికి కూడా లేనట్లా రేపు ప్రోగ్రామ్ ఉండగా ఈరోజు మేము అన్ని రెడీ చేసుకుంటుంటే చివరికి అడ్డగడ్డ భారీగా ప్రయత్నం చేసినాం మమ్మల్ని ఇబ్బంది చేయాలని. అయినా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, కావాల్సి మనం ప్రైవేట్ కేసులు ఇద్దాం, కానీ మీడియా ద్వారా కానీ పంచాయతీల ద్వారా కానీ బయటకు పెట్టకూడదు అంటున్నాను. ఆయన మన వైపు మార్చుకుందాం. ఏమంత దూరంలో చేసిన కూడా ఆరోపణలు వస్తాయి. మరి అది గమనించాల్సిన అవసరము ప్రజా సంఘాలు ఉండొచ్చు, మహిళా సంఘాలు ఉండొచ్చు, ఏమంటా ఉండొచ్చు. మనవాడు మనకు ఎవడు ఆర్డర్ ఇవ్వాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒక టైం తీసుకుందాం, టీకా నాయకుని కూర్చోబెట్టుకుందాం. ఎందుకు సార్ నువ్వు ఇట్లా చేస్తున్నాను? ఎస్సీ ఎస్టీల మీద బీసీల మీద ఏం నీకు ఈ కక్ష? ఎందుకు నీ మీద అంత ఆరోపణలు వస్తాయి? నేను అడుగుతా, మీరు అడగలేకుంటే. నీ వల్ల మా జాతికి ప్రాబ్లం వస్తుంది, వేరే ఉద్యోగాలు చేసే మా కుల ప్రాబ్లం వస్తుంది. ఇది అడుగుదాం. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉండొచ్చు, టీవీలో ఉండొచ్చు. నేను కూడా ఇప్పుడు రేపు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్పేదంతా మోసము, వీళ్ళు ఒక ₹1 కోటి డిమాండ్ చేసినారు, ఆయన ఇయ్యనందుకు ఇట్లా మాట్లాడుతున్నారు నేను చెప్పొచ్చా? చెప్పనిక రాదు. ఎందుకంటే మాకు బాధ్యత ఉంది, మేమంతా ఒకటి. ఎక్కడెక్కడో ఆయన ఏదో ఒక పెళ్లి చేస్తారు, ఆడికి వస్తా నేను వాడు కూడా తెలియదు నాకు. ఈయన ఒక ధర్నా అంటాడు, వచ్చి కూర్చుంటా, వాడు కేసు రాస్తాడు. నేను 4 ఏళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ తిరిగినా, కోర్టుకు తిరిగినా, మొన్న తిరిగింది. మాకు బాధ్యత ఉంది కాబట్టి సమాజం మీద మేము ఒక్కరికి టార్గెట్ చేయకుండా టీకే నాయక్ అనుకుందాం. అబ్బా ఎన్ని కోట్లు సంపాదించినాడు అని కొడుకులు కూడా లేరు. ఎన్ని కోట్లు సంపాదిస్తాడు? ఏం రాజకీయ నాయకుడా? మనవాడే కదా, మనందరూ తెలుసున్నాడు. నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి టీకే నాయక్ తెలుసు. విద్యార్థుల పోరు వల్ల, ఆడ నాన్ టీచింగ్ ఉద్యోగస్తుల ప్రాబ్లం వల్ల నేను ఎవరికొకరికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. చేసి పని ఎవరికొకరికి చేయాల్సి వస్తుంది. పట్నం రాజేశ్వరి ఎవరికొకరికి చేయాల్సి వస్తుంది. నేను కొన్ని సందర్భాలలో ఏమో రాజుగా అంటే కాలే అంటే ఆ ముందు ఆమె దగ్గర ఒక బాధితుడు వచ్చి ఉంటాడు. ఆమెకి ఎవరైతే వచ్చి ఉంటాడో ఆ బాధితునికి ఫుల్ సపోర్ట్ చేస్తాడు. ఆమె నెక్స్ట్ నా కాడికి వస్తాడు వాడు.
రాజేశ్వరి రక్తాలన్న నాకు టార్చర్ పెడుతుంది పిలుస్తుంది అంటే నాకు వాని గురించి పూర్తిగా తెలుసు. ఏమంటది లేదన్నా వాడు అన్యాయం చేసినట్లే అంటది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వాడు వచ్చి చెప్తే వాంజ గారికి అనుకుంటున్నాం. మనవాడు అనేది గమనించి మా తాండా పంచాయతీ చేయాలి. మేము తాండాలో ఒక సిస్టమ్ పంచాయతీ చేస్తాం. ఇప్పుడు కూడా నేను తాలూకా పోలీసులకు చెప్తాను. ములుగు జిల్లా బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కళ్ళాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం వరదకు కొట్టుకుపోయింది. పలువురు రైతులు ధాన్యం రాశులపై బస్తాలపై పరదాలు కప్పి కాపాడుకునే ప్రయత్నాలు చేశారు. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం గోగుపల్లిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి జీడివాగు పొంగి 200 ఎకరాల మేర వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో పాటు తంగేడు స్టేడియంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆరబోసుకున్న ధాన్యం అకాల వర్షానికి తడవడంతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వర్షంలో సైతం ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. ఆరబోసుకున్న రాసుల చుట్టూ నీళ్లు చేరకుండా కాలువలు తీశారు. అధికారులు రైతులకు నష్టం కలగకుండా కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు వరద తగ్గినాక అన్న వరద తగ్గిన ఇదిగో అన్న మా రైతుల పరిస్థితి ఇది. ఇంత మోకల వంటి వరదల కొట్టుకుపోతున్నాయి. కనీసం వీటికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇంత దారుణంగా కొట్టుకుపోతుంది. ఇక్కడ వడ్లే ఇవన్నీ వడ్లే ఇది మా రైతుల పరిస్థితి. దయచేసి మీరు అధికారులు దృష్టి పెట్టాలి. మేము ఒక్కొక్కరి దగ్గర కట్లేర్ల దగ్గర ట్రాక్టర్ల దగ్గర హార్వెస్టర్ల దగ్గర అప్పులు చేసి మేము వ్యవసాయం చేసుకున్నాం. ఇంత వంటి వరదల ఈ రకంగా వడ్లు కొట్టబోతున్నాయి. మా దిక్కు కనీసం మనం అప్పులు కట్టుకునే పరిస్థితి లేదు. ఏ అప్పులోళ్ళు కూడా ఆగరు. వడ్లు పండినాయి అంటే అప్పులోళ్ళు ఇళ్ళకి వస్తారు. ఇంతవరకు మేము ఎవరికి రూపాయి కట్టాలనో ఏడ తేవాలనో మా భార్య పిల్లల్ని ఏం చదువుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామిరెడ్డి తోటలో కొనసాగిన సెర్చ్ ఆపరేషన్. భారీగా ధృవీకరణ పత్రాలు లేని వాహనాలు సీజ్ చేశామన్న ఎస్పీ 66 ద్విచక్ర వాహనాలు మరియు 3 ఆటోలను స్వాధీనపరుచుకున్నట్లు వెల్లడించిన ఎస్పీ అనుమానిత వ్యక్తుల వద్ద నుంచి వేలిముద్రలు సేకరించామని, వారిలో 4 రౌడీ షీటర్లు మరియు ఇతర ప్రాంతం నుంచి వచ్చిన ఒక పాతర నేరస్తుడు ఉన్నట్లుగా తెలిపిన ఎస్పీ గుంటూరు నగరం మరియు జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయడానికి నిరంతరం సెర్చ్ ఆపరేషన్ కార్యక్రమాలు కొనసాగిస్తామన్న ఎస్పీ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ, రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు మర్యాదపూర్వకంగా భేటీయారు. ఈ భేటీలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసాహయం రఘురామరెడ్డి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలు మరియు ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి గవర్నర్కి మంత్రి సవివరంగా వివరించారు. రాష్ట్ర స్థాయి 12వ ఉషా పోటీలు కర్నూలులో ఘనంగా ముగిశాయి. కర్నూలులోని టీజీవీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జూనియర్, సబ్ జూనియర్
రాష్ట్ర వ్యాప్తంగా 260 క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు. ముగింపు వేడుకలకు ఉషా కర్నూలు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడారు. ఇప్పుడైతే వచ్చిన ముఖ్య అతిథి సురేష్ గారు తమ అమలు at the end of the day victory సాధించిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఒకటే. కాబట్టి స్పోర్టింగ్ స్పిరిట్ అనేది ముఖ్యము, పార్టిసిపేషన్ ముఖ్యము. మీరందరూ కూడా బాగా డెవలప్ కావాలా, లైఫ్లో బాగా సెటిల్. గంగాధర కొడిమ్యాల మండలం పూడూరు గ్రామాల మధ్య పెట్రోల్ వద్ద కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధమైంది. అందులో ప్రయాణిస్తున్న 6 ధృతిలో ప్రాణాపాయ పరిస్థితి బయటకు పడ్డారు. కారులో పెట్రోల్ వేసుకొని వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంజన్ నుంచి మంటలు రావడంతో కారులో ఉన్న జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన 6 కారు దిగారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయగా క్షణాల్లో కారు మొత్తం మంటలు అంటుకొని పూర్తిగా కాలిపోయింది. అందరూ నీళ్ళు పడిపోయారు. వరంగల్లో అందాల బామలు వస్తున్నారని రోడ్డు పక్కన షాపులను తొలగించిన అధికారులు. కాజీపేట నుంచి వరంగల్ వరకు స్ట్రీట్ వెండర్ షాపులు తొలగింపు. దండం పెట్టినా కాళ్ళు పట్టుకున్నా కరికరించేది లేదని అన్నారు కంటతడి పెట్టుకున్న బాధితులు. ఓటేసినా కానీ యూత్ తరఫున కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్ట్. ఎందుకు? నిజంగానే దేనికి ఉపాధి లేదు, ఏది లేదు, న్యాయం లేదు, అన్యాయం మొత్తం జరుగుతుంది. ఆ మేడం కొండసురేఖ మేడాన్ని ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మంత్రి అయి కూర్చున్నా కానీ ఏం చెప్తాను? మాకు ఉపాధి లేదు, మాకు తిన్నమాట తిండి లేదు, ఏది లేదు. ఎందుకు సార్ అది వేస్ట్గా గవర్నమెంట్? ఇప్పుడు ఈ కూలగొట్టిన ఎందుకు కూలగొడతాలని మీకు తెలుసా? అసలు మాకు తెలియదు సార్. ఎవరు నోటీస్ చేయలేదు, ఏం చేయలేదు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతా కూడా మాకు ఏం జరగలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించింది మాకు వేస్ట్ అవుతారు. ప్రపంచ సుందరి మనులు ఇట్లకెళ్ళి పోతాలాట, అందుకే మీ దేశెత్తాలు ప్రపంచ సుందరి మనులు పోతే వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వాళ్ళు ఎక్కడి నుంచో అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కులేదా సార్? ఇక్కడ గవర్నమెంట్ దానికి ప్రపంచ వాళ్ళకి మాకేం సార్ సంబంధం? వీఆర్ ఎడ్యుకేటెడ్ సార్, ఫ్రమ్ దేర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ కంట్రీస్. అసలు దానికి మాకు సంబంధమే లేదు కదా సార్. అట్లా వాళ్ళు వచ్చినా మిమ్మల్ని తీసేస్తా అంటే మీకు ఎట్లున్నది? మరి వాళ్ళకి ఓటేసి గెలిపించుకోమని చెప్పారు సార్. మాటలు వస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు ఉంది బేస్ గవర్నమెంట్. మా జీవితము మా కొడుకు మా కొడుకు పింఛనత్తలేదు నాన్న. మాకు ఒక పాప, మాకు తినరిక తిండికి చాలా ఇబ్బంది ఉంది. కాదు ఎక్కడ కష్టం చేద్దామని సాధన అవుతుంది. ఏదో దీని మీద బతుకుదామని పెట్టుకున్నాను ఆయన. ఈ 10 రోజులు మా వాళ్ళు బాగలేక ఎంజేంలు ఉన్నాం సార్. ఎంజేంలు ఉంటే ఇక వచ్చేటప్పటికి గుడిసెంతా కూడా వీకిండు నెట్టేసి ఆ గుడ్డ తీసి దీని చేస్తే మాకు ఇప్పుడు కష్టం అవుతుంది తీసుకొని.
అభివృద్ధి పేరుతో వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్న వేములవాడ ప్రజలు సాయంత్రం వరకు బంద్ను కొనసాగించాలని వ్యాపారులకు పిలుపునిచ్చిన రాజన్న ఆలయ రక్షక కమిటీ. భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా రక్షణ సహాయ యంత్రాంగ సంసిద్ధ పరిశీలనకు ఈ నెల 16వ తారీఖు ఉదయ కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలియజేశారు. మంగళవారం సాయంత్రం ఆర్డీఓ ఛాంబర్లో జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సో ఇక్కడ ఏంటంటే ఏదో కలెక్టర్ ఫైర్ యాక్సిడెంట్ అక్కడైనట్టు మొత్తం పదంతా వస్తుంటే సెక్షన్స్ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నట్టు వాళ్ళు వచ్చేదో దాన్ని టాప్ చేసినట్టు అట్లా ఒక సీన్ క్రియేట్ చేస్తారన్నమాట. రీసెక్టర్ దిస్ సీన్. ఓకే, దానికి వాళ్ళ సైడ్ నుంచి 15వ తారీఖున కూడా ఒకసారి వచ్చి మన వాళ్ళందరూ చెప్తారు, ముందు మీరు మార్పులు చేయబోతుంది, ఇవన్నీ ఇలా చేస్తారు అని చెప్పేస్తాను. అదే భుజాన్ని వేసుకుని తీసుకురావడం, బయటకు తీసుకురావడం, వాళ్ళకి సిపిఆర్ చేయడం. వెనకాల బిల్డింగ్ కూడా మనకి పనికి వస్తుంది సార్. అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది పడిపోతున్నట్టుగా ఉంటుంది. అదే పెయింట్ అన్ని లేవు కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ బాగుంది. వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ డ్రిల్ చేసి పెట్టి అందులో అదేదో చేస్తారు వీళ్ళు. కాబట్టి అటువంటి వాటానికి మీరు కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ ఉంది. మీరు వాటికి ఒకటి అదే తీసుకురావడం, సిపిఆర్ చేయడం, అంబులెన్స్ లో తీసుకొచ్చి పెట్టడం. మీకు ఆ రోజు మార్నింగ్ ఒక అంబులెన్స్ మీరు పొజిషన్ చేయాలి. అదేవిధంగా మీ వాళ్ళు ఎవరు స్టాఫ్ నర్స్ కొంచెం ఫోటో కరెక్ట్ గా రమ్మని చెప్పండి, ఫోటో చేతిగా రమ్మని చెప్పండి. ఫోటోస్ అని ప్రాపర్ గా ఫోటోస్ తీసుకుని మనం అప్లోడ్ చేయాలి కదా. అదంటే మరీ న్యాచురల్ అయితే అప్పుడు సరిగ్గా క్యాప్చర్ కాదు. కొంచెం జాగ్రత్తగా మొత్తం ప్లాన్ చేసుకుని నీట్గా
మీరు వాళ్ళకి షిఫ్ట్ చేయడానికి వాళ్ళు వెహికల్స్ పెట్టారు, మళ్ళీ ఆయన వెంటనే నాకు అయితే డీజిల్ ఖర్చు పక్కన రామగుండం పట్టణం బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు ఎండి అతోరుద్దీన్ రోజువారీ కిరాయికి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఫైనాన్స్తో సొంత ఆటో కొనుక్కోవడానికి డౌన్ పేమెంట్గా 30,000 రూపాయలు అవసరం కాగా వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా 30,000 రూపాయలు వారికి అందించి సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయడం జరిగింది. సొంత ఆటో కొనుక్కోవడానికి సాయం చేయవలసిందిగా కోరితే వారి తరపున ఒక 30,000 రూపాయలు అందించి ఫైనాన్స్లో ఆటో ఇప్పించడం జరిగింది. కాబట్టి వ్యాల హరీష్ రెడ్డి గారికి మేము టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ ఆమల నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఇప్పించిన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జావీద్ పాషా గారికి, మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారికి, మిగతా మిత్రులందరికీ, శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మన విహెచ్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ వాల్య హరీష్ రెడ్డి అమెరికన్ వారు మన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని మన రామగుండం నియోజకవర్గంలోని పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వారి ఫౌండేషన్ తరఫున సాయం చేస్తున్నారు. మొన్న పోయిన మార్చి 15, 17 తారీఖున 2 పెద్దంపేట యువకులు యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళ కుటుంబాన్ని కండగా నిలిచి 10,000 రూపాయలు, 20,000 రూపాయలు సాయం చేసాడు. అలాగనే మన మైనారిటీ పేద ముస్లిం రామగుండానికి చెందిన మన పేద ముస్లిం అయిన అఖ్తర్ కూడా వారి జీవనోపాధ్యాయానికి ఈ 30,000 రూపాయలు మన విహెచ్ఆర్ ఫౌండేషన్ వాళ్ళ హరీష్ రెడ్డి గారు సాయం చేసడం చాలా సంతోషకరమైన విషయం. వారు ఇంకా పేదలకు, మన రామగుండానికి వారికి పేదలకు, పేద ముస్లింలకు, బడుగు బలహీన వర్గాలకు వాళ్ళ ఫౌండేషన్ తరఫున ఇంకా సాయం చేయాలని, వారు ఎల్లలు ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు సెలవు తీసుకుంటారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ నెల 18న రామగుండం రీజనల్లో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడారు. గోపాల్ సింగ్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తోటి అధికారులు, అదేవిధంగా మరి ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా మీ అందరి ద్వారా కంపెనీలో ఏమి జరుగుతున్నాయి అనే విషయాలు ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఇప్పుడు జాబ్ మేళా అనేది మన గోదావరిలో నిర్వహిస్తూ ఉన్నాయి. మరి జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి ఈ యొక్క మన జిఎం గారు, మనకి ఆనరబుల్ మినిస్టర్స్, ఎమ్మెల్యే గారు డైరెక్షన్లో మన ప్రీతమ సిఎన్ఎండి గారు వారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతా ఉన్నాము. తెలియజేస్తా ఉన్నాను మా యొక్క ఆహ్వానం మేరకు వచ్చినందుకు. మీ ద్వారా మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మా మీద నమ్మకం కలుగుతుంది. సో డెఫినెట్గా మేము దీన్ని 100% సక్సెస్ చేసి ఎంతోమంది యువకులకి న్యాయం చేయగలుగుతామని చెప్పి అనుకుంటాము. జిఎం గారిని మాట్లాడాల్సింది. నమస్తే. ముఖ్యంగా జాబ్ మేళాకు సంబంధించిన యొక్క ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేస్తున్న శ్రీ కిరణ్ బాబు గారు డీజీఎం పర్సన్, మరియు గోపాల్ సింగ్ గారు ఎస్ఓటి, మరియు ఈ యొక్క సింగరేణితో పాటు దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్న నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ కంపెనీ సురేష్ గారు, మరియు ఇటు ప్రెస్ మిత్రులందరూ, మరియు సింగరేణి కాల్సిన హెచ్ఓడీస్ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్. ఇది ఒక సంతోషకరమైన వార్త. సింగరేణి కాంగ్రెస్ భట్టి విక్రమార్క గారు, మినిస్టర్ ఫర్ ఎనర్జీ అండ్ మైన్స్ ఎవరైతున్నారో వారి యొక్క సూచన మేరకు సింగరేణి అనేది ఉద్యోగాల గనిలాగా కావాలని వారు పిలుపునిచ్చారు. ఎన్నో చోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. దానిని పురస్కరించుకొని మన లోకల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు కూడా RG1, RG2, RG3 ఏరియాలలో ఉన్న ఉద్యోగుల పిల్లలకు, చుట్టుపక్కల ప్రాంతాల యొక్క పిల్లలకు ఉద్యోగాలు కల్పించడానికి ఉద్యోగ మేళాలు, జాబ్ మేళాలు పెట్టాల్సిందిగా ఆదేశించినారు. లోకల్ ఎమ్మెల్యే
శ్రీ మక్కర్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి మనము యూత్కి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలి అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా ఉత్సాహంగా నడిపిస్తూ అందులో ప్రోగ్రాంలు చేయడంతో పాటుగా అది పర్మనెంట్గా ప్రతి సంవత్సరం క్యాలెండర్ లాగా చేసి సంవత్సరానికి ఒక 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు అయ్యేటట్టు ప్రతి బ్యాచ్లో 5 బ్యాచ్లు అయ్యేటట్టు చేయడం జరుగుతున్నది. అలానే మా గౌరవ చైర్మన్ బలరాం నాయక్ గారు సింగరేణిలో ఉన్న అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్లుగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నారు. దాన్ని పురస్కరించుకొని ఈ నెల 18 నాడు సింగరేణి మెగా జాబ్ మేళా రామగుండం ఏరియాస్ నిర్వహించడం జరుగుతున్నది. ఇది నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ అని ఈ ట్రైనింగ్ ఇవ్వడము ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ యొక్క వీళ్ళని తీసుకురావడం ఉద్యోగాలు కల్పించే వారిని కంపెనీలు తీసుకురావడంలో అనుభవం ఉన్న వారిని ఎంచుకొని వారిని యొక్క సంయుక్తంగా నిర్వహించడం జరుగుతున్నది. సుమారుగా ఇప్పుడు ఒక 100 కంపెనీలు ఆల్రెడీ ఉద్యోగాలు దాని ఈ యొక్క ఫెయిర్లో రావడానికి కంపెనీలు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాయి. ఆల్రెడీ ఒక 500 మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. కొత్త ప్లేస్కి పోయి వచ్చినామన్న అది రాకుండా చేయడానికి కూడా మనము చేస్తున్నాం. అట్లనే కొన్ని కంపెనీలు అకామిడేషన్ కూడా ఇస్తున్నాయి వాళ్ళ యొక్క ఈ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళకు. అట్లనే ఈ సెలెక్ట్ అయిన పిల్లలు అక్కడికి పోయి మంచిగా సెటిల్ అయిందా లేదా అని కొంతమంది ఆఫీసర్లను డిప్లాయ్ చేసి ప్రతి కంపెనీని అక్కడికి విజిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక 6 నెలల పాటు సెటిల్ అయిన దాకా కూడా తీసుకునే బాధ్యత కూడా సింగరేణి కార్పొరేట్ స్వీకరిస్తున్నది. ఇది స్థూలంగా వివరాలు. సో మరొకసారి దీనికి హాజరైన ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.